హాయ్ అండి. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారు ఏంటన్నది అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. రేపు మనకి చాలా స్పెషల్ కదండి. ఉమెన్స్ డే అండ్ శివరాత్రి రెండు ఒకే రోజు వచ్చినాయి. మరి రెండు ఒకేసారి వచ్చినప్పుడు ఆఫర్స్ ఏం లేవా అంటే ఆఫర్స్ ఉన్నాయి. మీరు అది కనుక్కోవాలన్నమాట, ఆఫర్స్ ఏం ఆఫర్సా అని. ఎందుకంటే మీకు వీడియో చూస్తే అర్థమైపోయింది. కలెక్షన్ మీద ఉన్న ప్రైజెస్కి మీకు నార్మల్గా ఉన్న ప్రైజెస్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి మీకు అర్థమైపోయింది. ఏంటంటే నేను ఒరిజినల్ ప్రైస్ తీసేసి ఆఫర్ ప్రైస్ అయితే మెన్షన్ చేసేసానండి. మళ్ళీ ఇలా డిస్కౌంట్ ఇలా అంటే ఒరిజినల్ ప్రైస్ పెట్టి ఇంత డిస్కౌంట్ అని చెప్పి మళ్ళీ క్యాలిక్యులేషన్ చాలామందికి రావట్లేదు మేడం మీరు చెప్పండి అంటున్నాను. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చెప్పేటప్పుడు కొంచెం టైం అవుతుంది కాబట్టి ఒరిజినల్ ప్రైస్ కాకుండా ఒరిజినల్ ప్రైస్ కాకుండా ఆఫర్ ప్రైస్ డైరెక్ట్గా అయితే మెన్షన్ చేసేసాను అనమాట. ఏ ఐటమ్ ఏ ప్రైస్ ఆ ప్రైస్ అయితే మెన్షన్ ప్రైస్ ఆ ఐటమ్ మీద మీకు ఇష్టమైన మీకు నచ్చిన ఐటమ్ని అయితే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్ స్టెప్స్ అండి. ఏంటంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చిన ఐటమ్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనపడుతుంది కదా వాట్సాప్ నెంబర్, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద అని వచ్చేసరికి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ డిస్ప్లే కాకపోతే కింద నేను హెడ్లైన్ ఉంటుంది కదా, తమ్నెయిల్లో ఉంటుంది, హెడ్లైన్లో కూడా ఉంటుంది. సో దాని మీద ఉన్న నెంబర్కి అయితే లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఏదో 9182150049 ఇది వచ్చేసరికి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనమాట. ఈ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు తీసుకున్న స్క్రీన్ షాట్, మీకు నచ్చిన ఐటమ్ది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటారు కదా, ఆ స్క్రీన్ షాట్ వచ్చేసరికి ఆ నెంబర్కి సెండ్ చేస్తే మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి మేము స్టాక్ అవైలబుల్ ఉందో లేదైతే చెప్తామండి. స్టాక్ ఉంది అన్నాక మీరైతే నెక్స్ట్ స్టెప్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడం, మన పేమెంట్ చేయడం అనమాట. సిఓడి ఆప్షన్ అయితే లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే. చాలామందికి సిఓడి అంటే కోడ్ అనుకుంటున్నారండి. కోడ్ అయితే కాదు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట. అంటే కొంతమందికి తెలియదు కాబట్టి అలా చెప్తున్నానండి, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. డెలివరీ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. దేనికంటే మేము ఫ్రీగా హోమ్ డెలివరీ ఇస్తాము. మేమే డెలివరీ ఛార్జెస్ అనేది మేము పర్సనల్గా పే అయితే చేసుకుంటాం కాబట్టి ఒకవేళ కొరియర్ వాళ్ళు అడిగితే ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మాట్లాడతాను. ఎవరు అడగరండి, ఎవరో 1-2 టైమ్స్ మాత్రం అడిగారని ఒకసారి నాకు చెప్పారు అంతే. నేను మాట్లాడాను, స్లాట్ అవుట్ అయితే అయిపోయింది. బట్ ఎవరు అడగరు. ఒకవేళ అడిగితే మాత్రం ఇన్ఫామ్ అయితే చేయండి, అంతేగాని వాళ్ళు ఎంత కొరియర్ ఛార్జ్ చెప్తే అంత అయితే పే చేయకండి. ఎందుకంటే మేము ఫ్రీగా హోమ్ డెలివరీ సర్వీస్ ఇస్తున్నామని నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను కదా. మీరు జస్ట్ స్క్రీన్ మీద ఎంతైతే అమౌంట్ ఉందో అదే అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్, దానికి మించి ఎక్కువ పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా? సో ఇదనమాట. ఇలా పేమెంట్ చేసేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీ ఆర్డర్ అనేది మేమైతే కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసుకున్నాక 1 or 2 డేస్లో వచ్చేసరికి మీ పార్సల్ మీకు వేస్తామన్నమాట. మీరు బుక్ చేసుకున్న ఐటమ్ని పార్సల్లో వేస్తాము 1 or 2 డేస్లో. నార్మల్గా ఓకే పర్లేదు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు 1 డేలో వేసేస్తామండి. కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, డిస్పాచెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీకు 2 డేస్ అయితే పట్టింది మ్యాక్సిమం, అంతే. సో మీకు వేసినాక మేము 5-7 డేస్లో వచ్చేసరికి మీకు డెలివరీ అనేది రీచ్ అయిపోయింది. 5-7 డేస్లో డెలివరీ అయితే రీచ్ అయిపోయింది. డెలివరీ 10 డేస్ అయినా రాకపోతే మాత్రం ఒకసారి ఇన్ఫామ్ చేయండి. దేనికంటే మేమే తెలుసుకోవాలి కాబట్టి ఆ ట్రాకింగ్ కానీ. దేనికంటే ఒక్కొక్కసారి నా దగ్గర ట్రాక్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడ్ మెసేజెస్ వల్ల కొన్ని మెసేజెస్ వచ్చేసరికి డిలీట్ అయిపోతున్నాయి అనమాట. స్టోరేజ్ సరిపోక ఇలాగా ఏదో ఒక ఇష్యూస్ వల్ల డిలీట్ అయితే అయిపోతున్నాయి. అందుకని 10 డేస్ బిలో ఒకసారి నాకు చెప్తే నేనైతే చూస్తాను. మీకు ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా మేము నెక్స్ట్ వేరే పార్సల్ వేపిస్తాము. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒకవేళ మీ పార్సల్ మిస్ అయింది అంటే మేము మళ్ళీ పార్సల్ వేస్తాం. మాకు లాస్ వచ్చినా పర్లేదు, మేమైతే మీకు మళ్ళీ పార్సల్ వేసి పంపిస్తాము. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒకసారి ఇన్ఫామ్ చేస్తే మేము చెక్అవుట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇంతేనండి, ఈజీగా ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీకు కొంచెం డిఫికల్ట్ అయితే ఉంటుంది. జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టండి ఉంది అన్నాక పేమెంట్ చేసేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తే బుక్ అయిపోయింది. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత ట్రాకింగ్ కానీ మీరు ఎక్కడ ప్రోడక్ట్ డిస్పాచ్ అయిందా లేదా అని మెసేజెస్ చేయొచ్చు. మేమైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాము.
మీకు మాత్రం రిప్లైస్ అనేది చాలా చాలా త్వరగా ఇస్తానికైతే ట్రై చేస్తున్నామండి. మేము నైట్ 11:30, 12కి కూడా మీకైతే రిప్లైస్ అయితే ఇస్తాము. మీరు కావాలంటే 11, 12:30కి కూడా మెసేజ్ చేయండి, మేమైతే రిప్లైస్ అయితే ఇస్తాము. సో మీకైతే వెంటనే రిప్లైస్ వస్తాయి. కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకుందండి. ఇదేంటంటే అన్నీ సెలెక్టెడ్ పీసెస్ అనమాట. దేనికంటే స్పెషల్ కలెక్షన్ కాబట్టి కొన్ని సపరేట్గా, అంటే ఇది నిన్న మొన్న వచ్చిన స్టాక్ అనమాట అండి. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే స్టాక్ వచ్చింది. వాటిలో కొన్ని పీసెస్ ఏంటంటే డిస్ప్లే పెట్టకుండా పక్కన పెట్టానమాట, మీకు చూపిద్దామని, అవి సపరేట్గా చూపిద్దామని. సో అవి వచ్చేసరికి ఇవన్నమాట. చాలా చాలా బాగున్నాయి కదా, ట్రై చేస్తారు, మీకు కూడా నచ్చుతాయేమో అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నాను. అందరు గివేలో కూడా పార్టిసిపేట్ చేయండి. గివేలో కూడా మంచిగా మీకు ప్రైజ్ మనీ అయితే వస్తుంది కాబట్టి గివేలో పార్టిసిపేట్ చేయండి. నేను తీసే ప్రతి గివేలో ఉన్నది కూడా అందరూ నా దగ్గర ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకుంటున్నారు కానీ మనీ అయితే తీసుకోవట్లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు తీసుకున్నట్టున్నారండి మనీ. అది కూడా కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నాకు మనీ ఇచ్చిందంటే నేను మనీ ఇచ్చేస్తాను. బట్ చాలామంది వాళ్ళకి నచ్చిన ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకొని పే చేసే, ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ అయినా పడితే పే చేస్తున్నారు, లేకపోతే 1000 రూపీస్లోనే వాళ్ళకి నచ్చిన ఐటమ్ అయితే బుక్ చేసుకుంటున్నారు. చాలా చాలా వాళ్ళ రివ్యూస్ కూడా చాలా ఇచ్చేసారండి. వాళ్ళకి కొంతమంది పార్సల్స్ అనేది డెలివరీ అయిపోయినాయి అంట కూడా, వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చేసారు చాలా బాగున్నాయని.